మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్లి ప్రజా సమస్యలపైన విపరీతంగా పట్టు ఉన్న ముత్యాల నాయుడుకి నువ్వు సరితూగుతావా? నీ దొంగ వ్యాపారాలను కాపాడుకోవడానికి మా అనకాపల్లి దొరికిందా? సామాన్యుడైన మా ముత్యాల నాయుడే మాకు ముద్దు, మాకు అందుబాటులో ఉంటాడు అంటూ పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజలతో మమేకమైనటువంటి గూడు ముత్యాల నాయుడు గారు గత 2 దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ప్రజల గొంతుకై ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నుంచున్నటువంటి తరుణంలో సీఎం రమేష్ నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. అనకాపల్లి ప్రాంత ప్రజల యొక్క మనస్సు నీకేం తెలుసు? అనకాపల్లి ప్రాంత ప్రజల పైన నువ్వు దండయాత్ర చేయడానికి వచ్చావా? గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడేవా? అసలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నువ్వు చెప్పగలవా? అనకాపల్లిలో ఎన్ని మండలాలు ఉన్నాయో నువ్వు చెప్పగలవా? ఇక్కడ ఉన్నటువంటి రైతుల స్థితిగతులు నువ్వు చెప్పగలవా? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కట్లు నువ్వు చెప్పగలవా? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ప్రాబ్లమ్స్ మీద నువ్వు మాట్లాడగలవా?